హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంట్లోనే గ్రీన్ చికెన్ ఎలా సింపుల్గా చేయాలో చూపిస్తాను. మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం అల్లం ముక్క చిన్నగా తరిగి పెట్టి వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, మన కారం సరిపడినంత. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్సీలో పట్టుకోవాలి. నీళ్ళు యాడ్ చేయకూడదు. ఒకవేళ మీకు కొంచెం స్మూత్గా రావాలంటే నీళ్ళు కాకుండా కొంచెం పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక మొత్తం ఇలా వచ్చింది పేస్ట్. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 2-3 పలావ్ ఆకులు, పువ్వు, చెక్క మొగ్గ వేసుకోవాలి. కొంచెం షాజీరా వేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయ్యాక చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను, చికెన్ అందులో వేసేసుకుందాం. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చాక చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. ఇందాకలో మనం చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ గ్రీన్ పేస్ట్ బాగా ముక్కలకు అంతా పట్టి చూడటానికి చాలా బాగుంది కదా, స్మెల్ కూడా అలాగే ఉంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ అవనిద్దాం. 10 నిమిషాలు అయిపోయింది, చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు మనం ఇందులో కారం ఏం వేసుకోలేదు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ ఇలాగ కుక్ అవనిద్దాం. మూత పెట్టుకుందాం. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ముక్క కూడా ఉడికిపోయింది, చూడండి మీరే. స్మూత్గా ఉంది. ఊరక అలా పెడితే చాలు, చూడు ఎలా వచ్చేస్తుందో. ముక్క బాగా ఉడికింది. మనం ఇందులో నీళ్ళు కూడా యాడ్ చేయలేదు, పెరుగు వేసుకున్నాం అంతే కొంచెం. మీ ఇంటికి చుట్టాలు కానీ ఇంకెవరైనా వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి, మీకు మార్క్స్ బాగా పడతాయి. చాలా డిఫరెంట్గా, టేస్ట్గా చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.